సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో సోమవారం శ్రీమతి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో నక్క రాములు గౌడ్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు శ్రీమతి సోనియా గాంధీ చలవ వల్లే ఏర్పాటు అయిందని, వారి జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, నాయకులు సుభాష్ చంద్రబోస్, నక్క రేకొండ, గాడిపల్లి శ్రీనివాస్, సురేష్, అజ్గర్, రాజు, వహీద్, దయ్యాల యాదగిరి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ 78వ బర్త్డే సందర్భంగా ఇప్పుడే గజ్వేల్ హెడ్ క్వార్టర్లో మా రాముల్ గౌడ్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బెంచీలు ఈ కాలనీ వాసులకు డొనేట్ చేసి అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. నిజంగా ఇవాళ మనందరి అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే సోనియా గాంధీ తలుచుకుంటేనే సోనియా గాంధీ అనుకుంటేనే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎందుకంటే సోనియా గాంధీ ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ అందరు కానీ ఆత్మహత్యలు చేసుకుంటారు. తెలంగాణ కావాలని ఎప్పటి నుంచో వాళ్ళ కోరిక ఉన్నది. ఒక 40-50 సంవత్సరాల నుంచి మరి ఆత్మ బలిదానాలు ఆపాలే, వాళ్ళ కోరిక తీర్చాలనే ఆలోచనతో ఆమె మాట ఇచ్చి మాట నిలుపుకొని మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి. అందుకోసమే ఆమె పుట్టినరోజు ఘనంగా చేసుకోవాల్సిన అవసరం మన తెలంగాణ ఉన్న ప్రజలందరికీ కూడా ఉంది. ఎందుకంటే మీరు చూస్తుంది, రాజీవ్ గాంధీ చనిపోగానే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని బతికించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేతబట్టి, అప్పుడు పగ్గాలు చేతబట్టినాక కూడా ఆమెకు రెండు సార్లు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండంగా కూడా లేదు. నాకన్నా ఎక్కువ మన్మోహన్ సింగ్ గారు అయితే చదువుకున్న వ్యక్తి, రాష్ట్రం దేశం అర్థం చేసుకున్న వ్యక్తి అని ఆయనను ప్రైమ్ మినిస్టర్గా చేసి ఆయన ద్వారా మన భారతదేశాన్ని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ముందడికి నడిపించి భారతదేశం బాగుండాలనే ఆలోచనతో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని చేసి ఆమె త్యాగం చేసిందని మేము అనుకుంటాం. ఎందుకంటే ఆ రోజు ప్రధానమంత్రి పదవి కూడా తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, భారతదేశం అన్ని దేశాల కన్నా అగ్రగామి ఉండాలని ఆలోచిస్తుంది. అటువంటి సోనియా గాంధీ త్యాగశీల్ని మనం ఇప్పుడు గుర్తుంచుకొని ఆమె ఇచ్చిన తెలంగాణను ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇంకా కూడా అభివృద్ధి చేసుకొని ఆమె కళలన్నీ కూడా నిజం చేసుకునే విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆమెను గుర్తు చేసుకుంటూ రేపు రాబోయే కాలంలో రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా ఆమె ఏ విధంగా అయితే త్యాగం చేసిందో మనం కూడా ఒక్కొక్కసారి త్యాగం చేస్తూ